స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో 10వ సంవత్సరం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలో పాల్గొన్నారు. పల్లకీ సేవ అనంతరం నాట్య కళాకారులకు మార్గాని చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా జ్ఞాన సరస్వతి పీఠంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. తోట సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని, దేశంలోనే మంచి ప్రజాదరణ కలిగిన ఆలయంగా ప్రసిద్ధి చెందడం ఖాయమన్నారు. దేవీ నవరాత్రులు సందర్భంగా ఇవాళ 4వ రోజున సరస్వతీదేవి ఆలయము గోదావరి నదీ తీరాన మరి ఎంతో వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా తోట సుబ్బారావు గారు వారి యొక్క మిత్ర బృందం ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి నవరాత్రులు కూడా చాలా వైభవంగా చేస్తారు. మరి ఇవాళ ఈ ఒక కార్యక్రమం చూస్తుంటే సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ ఉన్నారా అన్న విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకించి పిల్లలందరితో కూడా నాట్యం చేయించి వాళ్ళకందరికీ కూడా ప్రైజెస్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మరి రాజమహేంద్రవరమే కళలకు పుట్టినిల్లు. మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి దైవ కార్యక్రమాల్లో రాజమహేంద్రవరం ఎప్పుడు కూడా ముందు ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి దైవ కార్యక్రమాలు చేసే ప్రజలు కూడా ఇక్కడ ఎంతో మక్కువ చూపించడం కూడా చాలా ఆనందదాయకం. ఓం శ్రీ మాత్రే నమః. రాజమండ్రి నగరానికి జ్ఞానసరస్వతి పీఠం అపురూప నిర్మాణం జరుగుతుంది. రానున్న రోజుల్లో మహాక్షేత్రం అవ్వాలని ఆశిస్తూ ఈ ఆలయం తెలుగులో 50 అక్షరాలు 56 అధిష్టాన దేవతలు ఒక దేవత రూపాలు అలా సూచ్యమ్మ. అది చాలా అపురూపమైన ఇది. ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో కూడా ఎక్కడ ఒక అక్షరం ఒక దేవత, ఆ దేవత వర్ణం బట్టి చేయించాం. అధిష్టాన దేవతలు. అలాగే ఈ ఆలయంలో సప్తమాతృలు, పంచకన్యలు, నవదుర్గలు, ద్వాదశ సరస్వతులు, 108 స్త్రీ దేవతామూర్తులు, వినాయకుడు కూడా స్త్రీ రూపంలో గణేష్ని ఈ ఆలయం అపురూపంగా నిర్మాణం జరుగుతుంది. అతి త్వరలో విగ్రహ ప్రదర్శన చేస్తాం. అప్పుడు అందరూ రాయమండ్రి ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని చూసి ఆనందించాల్సి కోరుతున్నాం.